నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మిగులు కరెంటు రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో త్వరలో నూతన విద్యుత్ విధానం తీసుకొస్తామని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బొగ్గు ఆధారిత విద్యుత్ తయారీ వల్ల కాలుష్యం పెరుగుతున్నందున ప్రపంచమంతా హరిత విద్యుత్ వైపు పయనిస్తుందన్నారు. ఆ కోవలోనే 20,000 మెగావాట్ల హరిత విద్యుత్ ను ఉత్పత్తి చేసే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే అవసరమైన అన్ని వనరులపై అధ్యయనం చేశామన్న భట్టి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించాలనే ఆలోచనతో సమావేశం నిర్వహించామన్నారు. సందేహం లేదు. సరే, మనకు కూడా ఇప్పుడు సహజంగా ఉన్న పరిస్థితుల్లోనే పెరుగుతున్నటువంటి డిమాండే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి కొత్త నిర్ణయాల వల్ల కూడా పవర్ కన్జంప్షన్ డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది. ఉదాహరణకి ఫ్యూచర్ సిటీ కానీ, లేకపోతే ఫార్మా సిటీ కానీ, ఎన్హాన్స్డ్ ఉన్నటువంటి మిగతా కనెక్టివిటీ మెట్రో రైలుకి సంబంధించినటువంటి యాక్టివిటీ కానీ, లేకపోతే రకరకాలుగా RRR తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కానీ, వీటన్నిటి వల్ల కూడా భవిష్యత్తులో ఇంకా పవర్ కన్జంప్షన్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి సరిపోయేంత పవర్ తీసుకొని రావాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ స్టేక్ హోల్డర్స్లో చాలామంది పెద్దలు, ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించిన అసోసియేషన్స్, సిఐఏ వాళ్ళు, ఫిక్కీ వాళ్ళు, తర్వాత తెలంగాణ సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్టీపీసీ, యాక్సిస్ ఎనర్జీ లాంటి వాళ్ళు, రెన్యూవబుల్ ఎనర్జీ డెవలపర్స్ అండ్ ఎక్స్పర్ట్స్, రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ SC/ST ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్స్ కూడా, గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలామంది దీంట్లో పాల్గొన్నారు. వారందరి అభిప్రాయాలు కూడా మేము తీసుకొచ్చినటువంటి అంశాలను ఏకీభవిస్తూనే ఇంకా కొన్ని సలహాలు సూచనలు చేశారు. వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు పోతా ఉన్నామని చెప్పడం కోసం మీ అందరినీ ఆహ్వానించి ఈ విషయాలు చెప్తా ఉన్నా. కొద్ది రోజుల్లోనే, మేబీ ఇన్ వెరీ ఫ్యూ డేస్ యూ ఆర్ గోయింగ్ టు సీ ద న్యూ ఎనర్జీ పాలసీ. అట్లాగే ఈ మొత్తం న్యూ ఎనర్జీ పాలసీని తయారు చేయడానికి ఎనర్జీ శాఖకు సంబంధించిన అధికారులంతా కూడా మంచి కసరత్తు చేశారు. ఈ కసరత్తు సంబంధించి కొన్ని నిర్ణయాలు సరే అని ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, డిస్కమ్స్ CMDలు కానీ, మా ట్రాన్స్కో CMD, రెడ్కో వాళ్ళు కానీ చాలా దృష్టి సారించి నిర్ణయాలు చేయటం వల్ల కూడా కొంత మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని అంశాలు హైబ్రిడ్ టెక్నాలజీస్, నెట్ మీటర్కి సంబంధించి, అంటే తీసుకొచ్చే ఈ సోలార్ సంబంధించి సోలార్ పవర్ కానీ, ఫ్లోటింగ్ సోలార్ కానీ, పంప్డ్ స్టోరేజ్ కానీ, లేకపోతే బ్యాటరీ సంక్షేమ పథకాల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు జగన్ రెడ్డికి లేదని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో రోడ్లేసే పరిస్థితి చూసాం. 1958 నుంచి ఏ ప్రజాప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ దిక్కుమల్ల గత ప్రభుత్వం మాత్రం ఈ ప్రభుత్వానికి ఎట్లాంటి దుస్థితి కల్పించిందంటే, గుంటలు పుడిచే కార్యక్రమాన్ని చేసుకోమని అంత అధ్వానంగా రోడ్ల స్థితిని దిగజార్చింది వైసీపీ ప్రభుత్వం కాదా? ఈ పాపం మీది కాదా అని అడుగుతున్నా. ఇంకా అభివృద్ధి ఎక్కడ చేశారు మీరు? అలాగే మీరు మమ్మల్ని అడిగే ముందు మీరు ఆత్మావలోకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం 1950 తర్వాత ఏదైనా ఉంటే అది వైసీపీ ప్రభుత్వమే. అలాగే అత్యంత తక్కువ అభివృద్ధి చేసి మీరు పతనం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చిన మాట నిజం కాదా? ఇవాళ దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసే పరిస్థితి. అది రిలయన్స్ కానీ, TCS 10,000 ఉద్యోగాలు కానీ, లోకేష్ బాబు యువగళంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినప్పుడు అది అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డేటా సెంటర్లు తీసుకొద్దాం అనుకున్నా, అలాగే CBRE లాంటి కంపెనీలు తీసుకొద్దాం అనుకున్నా, లోకేష్ బాబు 20 లక్షలు తన శాఖతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన యువతకు లక్ష్యంగా పనిచేస్తున్న విషయం మీకు కనపట్లేదా? అలాగే
మీరు గతంలో ఉదాహరణకు నా కాన్స్టిట్యున్సీలో మల్లవల్ అనే పారిశ్రామిక కారిడార్ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యలో 16.5 లక్షలు ఎకరం ఇస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 85 లక్షలకు పెంచిన మాట నిజం కాదా? మీ ప్రభుత్వ వైఖరితో విసిగి వేసారి అశోక్ లైలాండ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కంపెనీ వెనక్కి వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఆ 420 మంది కంపెనీలకి 89 లక్షలు పెంచారని వాళ్ళు పారిపోయిన మాట వాస్తవం కాదా? ఇవాళ మల్లవల్లిలో నేను ఎలక్ట్రికల్ ముందు చెప్పా 15,000 మందికి నా గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఉద్యోగాలు ఇప్పిపోతే రాజకీయాల్లో కొనసాగను, ఓటు అడగనని చెప్పా. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో విజన్ 2047 ప్రవేశపెట్టినప్పుడు 30,000 ఉద్యోగాలు మల్లవల్లిలో ఇస్తామన్న పరిస్థితి. వాళ్ళందరికీ మళ్ళీ 420 కంపెనీలు మళ్ళీ వచ్చే పరిస్థితి. 18 నెలల్లోపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు సార్ అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగితే 24 నెలలకు కట్టపోతే అంటే ఆయన 6 నెలల్లోపు స్టార్ట్ చేయాలి, 18 నెలల్లోపు కంప్లీట్ చేయకపోతే ప్రభుత్వం వెనక్కి భూమి తీసుకుంటుంది ఇండస్ట్రీస్ అని చెప్పిన మాట వాస్తవం కాదా? అంటే మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, మీకు కనపట్టలేదా లేదా వినపట్టలేదా? రాబోయే 20 నెలల్లో మల్లవల్లిలో 420 కంపెనీలు రావడం ఖాయం. ఎట్టి పరిస్థితుల్లో 30,000 మందికి 15,000 మందికి నేను అన్నా కానీ 30,000 మంది పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా ఖాయమే. అలాగే అశోక్ లైలాండ్ని హోసూర్ ఎండీతో మాట్లాడి నేను వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి. అశోక్ లైలాండ్కి భూమి రిజిస్టర్ చేస్తే వాళ్ళు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఇట్లా మీరు చెప్పడానికి ఏ కంపెనీ ఉంది? కనీసం హెచ్సిఎల్ కంపెనీ 14-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వంలో గన్నవరంలో వచ్చింది. తర్వాత మీరు ఏమన్నా ఐటీ కంపెనీని తీసుకొచ్చిన పరిస్థితి ఉందా? అలాగే మీరు అన్నీ చెప్పడమే తప్ప నవరత్నాల విషయంలో 6 మాసాల్లో మీరేం చేశారు? మేము 3,000 రూపాయలు పెన్షన్ పెంచిన మాట వాస్తవం కాదా? అది లబ్ధిదారులు తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు ప్రజల్లో. అలాగే ఆ 3,000 రూపాయలు పెంచిన మాట వాస్తవం కాదా? లేదా 85 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ మేము ప్రారంభించామా లేదా? అలాగే 200 పైగా అన్న క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయా లేవా? అలాగే 26 లక్షల టన్నుల ధాన్యాన్ని ఒక్కరోజు 2 రోజుల్లో మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిస్థితి గత మీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా జరిగిందా? రైతుకి గిట్టుబాటు ధర సంగతి పక్క నుంచి, మద్దతు ధర పక్క నుంచి కనీసం ధాన్యం మీరు తీసుకున్నారా? జనవరిలో కృష్ణా జిల్లాలోనే 150 కోట్ల రూపాయలు బాకీ ఉన్నమాట వాస్తవం కదా పోయిన సంవత్సరం జనవరి పంటలో? అలాగే ఖరీఫ్కి రబీకి నీరు ఇవ్వని పరిస్థితి నిజం కదా? పాలనని గాలి కొదిలి వ్యవస్థలను నిర్వీర్యం చేసి రోడ్లను అతలాకుతలం చేసి పరిశ్రమలను పారిపోయేటట్టు చేసి మీరేదో అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిని ఎన్డీఏ ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలకుల పట్ల అచంచల విశ్వాసం కలిగి ఉంటారు. అంటే ఈ దేశానికి స్వాతంత్ర్యం రావడానికి కారణం ఒక రాజకీయ పార్టీ. ఈ దేశంలో పేదరికం నిర్మూలింపబడాలని పలు దఫాల ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాల్లో కూడా రాజకీయ పార్టీలు ఉన్నాయి. అంటే రాజకీయ పార్టీల పట్ల, నాయకుల పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, నాయకుడు ఒక మాట చెప్తే నమ్మి ఓటు వేసినటువంటి ప్రజలు, నాయకుడు ఒక మాట చెప్తే నమ్మి ఓటు వేసినటువంటి ప్రజలు ఓటు వేసిన తర్వాత వారికి నాయకుడు ఇచ్చినటువంటి మాట అమలు చేయలేని సందర్భంలో, వారికి నాయకుడు ఇచ్చినటువంటి మాట అమలు చేయని సందర్భంలో ప్రశ్నించలేనటువంటి అతి విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వంలో కనపడతా ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో కనపడతా ఉంది. కారణం ఏమిటంటే నేటి ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమిగా కొన్ని వాగ్దానాలు చేశారు. అందులో భారతీయ జనతా పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ వారు మేనిఫెస్టో సందర్భంలో ముగ్గురు వేదిక మీద ఉన్న ఇద్దరు మాత్రం, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి కొన్ని వాగ్దానాలు చేశారు. మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అమలు చేస్తామని, మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారు. 6 మాసాలు అయింది. సూపర్ 6 మాట ఎక్కడా కూడా కానరావడం లేదు. అంటే ఇది మోసం కదా? మీ మాటలు విని ప్రజలు ఓట్లు వేస్తే అధికారం చేపట్టిన మీరు ప్రజల్ని అతి ఘోరంగా మోసగించారంటానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంది?
అధికారంలో రాకముందు నాకు అనుభవం ఉందన్నారు. మీ అనుభవం ఈ రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడుతుందని నమ్మారు ప్రజలు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా భయమేస్తుంది అన్నారు. నాకు అనుభవం ఉందనే మాట నమ్మినటువంటి ప్రజలు భయం అనేటువంటి మాట విన్న తర్వాత విస్తుపోయారు. మీరు ఎన్నికల హామీలు ఇచ్చే సమయంలో ఈ రాష్ట్రంలో ఆదాయం ఎంత, అప్పులు ఎంత మీ అనుభవానికి తెలియలేదా, అందలేదా? ఆ రోజు మీరు చేసిన ప్రచారం ఏమిటి? ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలోనే ఒక ఆదర్శమైన పథకం కింద ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించి మన రాష్ట్రంలో అమలవుతున్న ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని స్టడీ చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వచ్చి చూసి ఆరోగ్యశ్రీ పథకం కింద చాలా మంది బ్రహ్మాండమైన వైద్య చికిత్సల్ని, ముఖ్యంగా గుండె ఆపరేషన్లు పేదవాళ్ళకి ఆ రోజు నిజంగా కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి చేయించుకోలేక ఎంతో మంది మరి ఇంటి దగ్గరే చనిపోవడం జరుగుతూ ఉండేది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకం పెట్టిన తర్వాత ఎంతో మంది పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఉచితంగా అనేక రకాల వైద్య సదుపాయాలను పొందడం జరిగింది. ముఖ్యంగా గుండె ఆపరేషన్లు కానీ, అట్లానే మరి విరిగిన కాళ్ళకి ఎముకలకి చికిత్సలు కానీ, వివిధ రకాల ఆపరేషన్లు అద్భుతంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈ పథకాన్ని ఈరోజు స్వీకరించే కార్యక్రమం చేశారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, పేర్లు మార్చగలిగారు, కానీ ఈ ప్రభుత్వాన్ని, ఈ యొక్క పథకాన్ని ప్రజల నుంచి ఎవరు కూడా తీసేయడానికి సాహసం చేయలేదు. ఎందుకంటే ఇది అంత బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళిందనేది వాస్తవం. అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం చేసి ఇన్సూరెన్స్ సంస్థలకి కేటాయించాలని, ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈరోజు నిర్వీర్యం చేయాలని జరుగుతుందని చెప్పి ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు ఇన్సూరెన్స్ కంపెనీలు ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా ఈ రాష్ట్రంలో 25 లక్షల వరకు కూడా వాళ్ళు ఉచితంగా వైద్య సేవలు పొందడానికి ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆల్రెడీ అన్ని చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వం ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీకి కేవలం 5 లక్షల రూపాయల వరకే ఈ కుటుంబానికి లబ్ధి చేకూరిందని చెప్తా ఉన్నారు. ఒక్కొక్క కుటుంబానికి అందులో కూడా 2.5 లక్షల రూపాయలు వరకు ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. మిగిలిన 2.5 లక్షల రూపాయలు తర్వాత ప్రభుత్వం ట్రస్ట్ ద్వారా చెల్లిస్తుందని చెప్పి, రెండు కూడా హైబ్రిడ్ విధానం అని చెప్పి చెప్తా ఉన్నారు. హైబ్రిడ్ విధానంలో అంటే ఒక పేషెంట్కి సపోజ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 2.5 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు అయింది అనుకోండి, ముందు ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయాలి, తర్వాత మళ్ళీ తిరిగి ట్రస్ట్ ద్వారా పే చేయించాలి. అంటే ఇది ఒక కలగోర గంపలాగా, అంటే ఒక పేషెంట్కి ఇంతవరకే మేము ఇస్తాము, ఇంతవరకు దాటితే మళ్ళీ ట్రస్ట్కి వెళ్లాల్సి వచ్చిందంటే ఎంతవరకు హాస్పిటల్స్ టేకప్ చేస్తారు? ఒక అత్యవసర చికిత్స చేయాలి, లేకపోతే ఐసీయూలో ఉంటాడు పేషెంట్, ఐసీయూలో ఉన్న పేషెంట్కి ఎప్పుడు రికవర్ అవుతాడో చెప్పలేము. అలాంటి పేషెంట్లకి 2.5 లక్షల వరకే మేము ప్రీమియం చెల్లించాము, ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. మళ్ళీ తిరిగి మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రమాణంగా ఖాతాల పైసలు పడుతుండే, 1 కాదు 2 కాదు 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు 11 సీజన్ల పాటు కేసీఆర్ గారు. అదే మాదిరిగా 12వ సీజన్ కూడా మేము వేసినందుకు మొత్తం పైసలు జమ చేసి పెట్టినాం. 12వ సీజన్ కూడా మేము జమ చేసి పెట్టిన పైసలను ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసి ఆపిండు. లేకపోతే అప్పుడు ఆ పైసలు కూడా మేమే వేస్తుంటాం, 7,500 కోట్లు మేమే వేస్తుంటాం. ఈ ప్రభుత్వం వచ్చింది, సరే డిసెంబర్ 3 నాడు 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చినాక ఈ రోజు వరకు ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా రూపాయి కూడా రైతు బంధు రూపంలో ఈ ప్రభుత్వం వేయలేదు. రూపాయి కూడా అర పైసా కూడా రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇయ్యలేదు. మేము ఆనాడు దాచిపెట్టిన పైసలు 7,500 కోట్లు ఏవైతుండేనో
ఏదైతే వీళ్ళు అడ్డుకున్నారో ఎలక్షన్ కమిషన్కి ఉత్తరం రాసి దాన్ని మళ్ళీ తర్వాత మేమిచ్చిన పైసలనే, మేము పెట్టిన పైసలనే వీళ్ళు ఇచ్చిండ్రు తప్ప వీళ్ళు వచ్చినాక మాత్రం ఒక్క రూపాయి కూడా రైతు బంధు రూపంలో ఇచ్చిన పరిస్థితి లేదు. ఇవ్వకపోగా మీకు యాదుకుండాలి వీళ్ళ మాటలు, వీళ్ళ డైలాగులు. ఇగో ఇది వీళ్ళు వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి బిల్డప్. ఎన్నికలకు ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారిని తెచ్చి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి రాష్ట్రంలో రైతులను రాజులు చేస్తాం, కేసీఆర్ గారు మీకు అన్యాయం చేసిండు, మేము మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి ఇవి ఎంత బిల్డప్ ఇచ్చిండ్రంటే రైతు భరోసా కింద 15,000 ప్రతి ఎకరానికి ఇస్తాం, కౌలు రైతులకు కూడా 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా ల్యాండ్ ఓనర్స్ తో పాటు కౌలు రైతులకు ఇస్తాం. ఇది వాళ్ళ డిక్లరేషన్. అదే మాదిరిగా ఒకటేసారి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం, రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తాం, బోనస్ 500 రూపాయలు ఇస్తాం. ఇక చాలా చెప్పిండ్రు కథలు. ఇక ఇది వాళ్ళ రైతు డిక్లరేషన్. ఇది మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన హామీలు, వ్యవసాయ రంగానికి వాళ్ళు ఇచ్చిన హామీలు చదివితే చాటుతాడంత లిస్ట్ ఉంది. ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్ ఇస్తుంది రైతు డిక్లరేషన్, కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్. కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడేంది రైతులు ఊళ్ళలో ప్రమాణ పత్రం అన్నట, గవర్నమెంట్కు రైతు ప్రమాణ పత్రం అన్నట్టు. ఇప్పుడు ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అన్నట్టు వినలేదు. మాకు ఇంకా ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుందంటే ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చిన మొదటి 10-15 రోజులలోనే ఈ డ్రామా షురూ చేసిండ్రు. ఏమని పెట్టి రానాడు, ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోండి అంటే పాపం 1,06,00,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తులలో మీరు చూడొచ్చు స్పష్టంగా రాసింది, ఇక్కడ రెడ్ మార్క్ తోని ఇక్కడ మార్క్ చేసి ఉంది. ఈ దరఖాస్తులు దేనికి తీసుకున్నారు అన్నాడు, దేనికంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకంల కొరకు. ఈ ప్రజాపాలన దరఖాస్తులు 1,06,00,000 దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. ప్రజాపాలన అయిపోయినాక చెప్పింది, మేము స్వీకరించినాం దరఖాస్తులు, మాకు దరఖాస్తులు అందినాయి, ముట్టినాయి. టీపీయూఎస్ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో మీకు అవకాశం ప్రత్యేకంగా ఉంది. మీరు జనరల్గా ఓటు హక్కు ద్వారా మీ యొక్క గ్రామ వార్డు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, వేసేటువంటి ఓటుకు అదనంగా మీకు ప్రత్యేకమైనటువంటి ఓటు హక్కు ఒక ఉపాధ్యాయులుగా మీకున్నది. సమాజంలో గ్రాడ్యుయేట్స్ తర్వాత మీకే ప్రత్యేకమైనటువంటి ఓటు ఉంది. కాబట్టి ఎవరు పెద్ద ఆలోచన చేసి ఉపాధ్యాయులు ఈ దేశాన్ని నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు, దేశ పునర్నిర్మాణంలో వారు భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి ఆ ఉపాధ్యాయులకు సమస్యలు ఈరోజు అనేకం ఉంటాయి. ఆ సమస్యలు పరిష్కారం చేయాలి. ఉపాధ్యాయులు సంతోషంగా ఉంటేనే సమాజం సంతోషంగా ఉంటుంది. ఉపాధ్యాయులు సమస్యలు ఉంటే సమాజం సంతోషంగా ఉండదు. ఉపాధ్యాయులు మరి సంతోషంగా ఉంటేనే భావి భారత దేశం అద్భుతంగా నిర్మాణం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఉపాధ్యాయులు ప్రత్యేకంగా కౌన్సిల్లో ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యున్సీగా మీ ఓట్ల ద్వారా శాసన మండలికి ఎన్నికయ్యే విధంగా చట్టంలో రూపకల్పన చేయడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో ఆ బాధ్యత నుంచి ఎంతైతే మీ ఉపాధ్యాయుల తరఫున పోరాటం చేసేటువంటి పరిస్థితి నుంచి గత 10-15 సంవత్సరాలుగా నీరు గారుస్తూ వస్తున్న విషయాన్ని మనం చూస్తాం. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. ఇంతకుముందు పెద్దలు ఎవరెడ్డి గారు చెప్పినట్టు వచ్చే మార్చిలో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుంచి భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని సందర్భంలో ఈ 4 రోజుల లోపల ఇటు ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థులు కావచ్చు, పట్టణ నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థి కావచ్చు ప్రకటించబోతా ఉన్నాం. ఢిల్లీలో పార్లమెంట్ బోర్డు ఆమోదం పొందిన తర్వాత. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రాంత ఉపాధ్యాయ సంఘానికి సంబంధించినటువంటి రాష్ట్ర పదాధికారులను, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను, మిగతా ఉపాధ్యాయ సంఘానికి సంబంధించినటువంటి పెద్దలందరినీ కోరుతున్నాను. మీ యొక్క మద్దతు
భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఇవ్వాల్సిందిగా కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. నేను మిమ్మల్ని మాత్రమే కాదు, మిగతా ఉపాధ్యాయ సంఘాలు పెడుతున్నాయో వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ కోసం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్రగా ఉపాధ్యాయుల పక్షాన నిలబడి ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతాను. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఏ రకంగా కౌన్సిల్ వ్యవస్థను నిర్వీర్యం చేశారో మనం చూశాం. కౌన్సిల్ అనేది ఉంటుంది, దాంట్లో నిరుద్యోగ సమస్యలు కానీ, ప్రజా సమస్యలు కానీ, తెలంగాణ సమస్యలు కానీ, ఉపాధ్యాయ సమస్యలు కానీ చర్చించాలి, వాటికి ఒక పరిష్కార మార్గం కనుగొనాలనేటువంటి ఆలోచనలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. కౌన్సిల్ వ్యవస్థనే నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి చేసింది. ఉపాధ్యాయ సంఘాలను పూర్తిగా కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ఉపాధ్యాయ సంఘాలైనా ప్రభుత్వాలు రైతులు బీఆర్ఎస్ ఏ రకంగా ఆ రోజు మరి పరిపాలన చేసినటువంటి 10 సంవత్సరాల్లో ఉపాధ్యాయ సంఘాలు ఎంత బలహీనం చేసిందో, వాళ్ళకి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అపర కుబేరుడు టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. టెస్లాలో తనకు చెందిన 927 కోట్ల రూపాయల విలువ చేసే షేర్లను ఎలాన్ మస్క్ దాతృత్వ సంస్థలకు విరాళంగా అందించినట్లు టెస్లా కంపెనీ ప్రకటించింది. టెస్లాలో 12.8% వాటా కలిగిన ఎలాన్ మస్క్ అందులోంచి 2,68,000 షేర్లను నూతన సంవత్సరానికి ముందు చారిటీలకు ఇచ్చినట్లు తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.